ఖమ్మం ఏరియాలో మేడిపల్లి అనే విలేజ్లో ఉన్నాము. మనము అంటే ఈ ఖరీఫ్లో ఈ రబీలో వేసుకోదగ్గ పంటలకి ఏంటంటే మనకు తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ దిగుబడి తీయాలనే ఉద్దేశంతో చాలామంది రైతులు మొక్కజొన్నకి వెళ్ళిపోయారు. అందులో భాగంగా మనం ఇక్కడ ఈ మేడిపల్లి ఫార్మర్ రైతుతో ఉన్నాము. ఆయన మాటల్లోనే మనము ఆయన మాటలు మొక్కజొన్న మీద ఎటు అభిప్రాయాలు ఏంటి అని చెప్తాడు, మనం తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే సార్. సార్ మీ పేరేంటండి? మధుసూదన్ రావు సార్. మధుసూదన్ రావు. ఏ విలేజ్ మీది? మేడపల్లి. మేడపల్లి మండలం ఏదో వస్తుంది? మండలం, ఖమ్మం జిల్లా. ఖమ్మం జిల్లా. ఇప్పుడు మీరు ఎప్పటి నుండి వేస్తున్నారు ఈ మొక్కజొన్న? 10 సంవత్సరాల నుంచి వేస్తాను సార్. అంటే ఓన్లీ ఖరీఫ్ వేస్తారా, రబీ వేస్తారా? ఖరీఫ్ పత్తి వేస్తాం, ఇప్పుడు రబీలో మొక్కజొన్న వేస్తారు. అంటే ఇంతకుముందు మీరు ఏ వెరైటీలు వేసారు? వేసాను సార్. పైడి వేసాను, కావేరి వేసాను, మైకో అన్ని. అంటే అవి మీకు ఎకరాకి యావరేజ్గా ఎన్ని క్వింటాలు తీసేవారు మీరు? 35-40 అట్లా వస్తాయి సార్ అప్పుడు. ఇది మీకు ఎవరు చెప్పారు, ఎవరు ఇచ్చారు? దీని మీద మీ అభిప్రాయం చెప్పండి. శేఖర్ ఇచ్చిండు సార్, కంపెనీ హనుమాన్ సీడ్స్ శేఖర్ గారు ఇచ్చారు. శేఖర్ గారు ఇచ్చిండు. ఓకే. విస్తా 6688. ఓకే. ఇప్పుడు మీరు చూశారు కదా, మీకు ఎకరాకి ఎన్ని క్వింటాలు వస్తుంది అందాదా? ఇప్పుడు దీని పొజిషన్ బట్టి చూస్తే 45 వస్తుంది అనిపిస్తుంది సార్. మరి గింజ పెడితే కానీ మనకి పూర్తి ఎవరైనా తెచ్చింది. ఓకే ఓకే. బాగుంది, బెండ్ అయితే బాగా వచ్చింది సార్. బాగా ఇప్పుడు ఇవి రెండు కనబడుతున్నాయి కదా, ఇది మీకు ఎన్ని పర్సెంట్ ఎంత అంటే ఎకరాకి ఎంత శాతం ఉంటాయి? ఒక 20% ఉంటుంది సార్. ఇది 20-25% ఉంటుంది. ఓకే ఓకే. దానివల్ల లాభమా నష్టమా? లాభమే కదా సార్. ఇది లాభమే. గింజలు ఎగస్ట్రా అవుతాయి కదా. ఓకే 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 ఓకే. ఇప్పుడు మీరు ఇంకా ఏ వెరైటీలు వేసారు? ఇది ఎన్ని ఎకరాలు వేసారు? ఇది ఇప్పుడు